ఫ్రెండ్స్, గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు బీరకాయ వండుతున్నాను నేను. పెసరపప్పు కడిగేద్దాం. 2 సార్లు 3 సార్లు కడిగితే 2 సార్లు కడిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. పప్పు ఫ్రెండ్స్, బీరకాయలు వేసుకుందాం. బీరకాయ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేద్దాం ఫ్రెండ్స్. 1/2 స్పూను పసుపు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. సరిపడా నీళ్ళు వేసుకుందాం. మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. కుక్కర్ మూత. ఒక 3 విజిల్ వచ్చాక దించేసుకోవాలి ఫ్రెండ్స్. మూత తీద్దాం. పప్పు అయిపోయింది. ఫ్రెండ్స్, నేను కారం వేయలేదు. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. దీని మీద పోపు సామాన్లు వేస్తాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసాను, నేను చూపించలేదు ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేస్తున్నాను. అంటే పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బీరకాయ పప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. అలాగే కరివేపాకు కూడా. పోపు అయిపోయింది ఫ్రెండ్స్. పైన వేస్తే పప్పు బీరకాయ అయిపోయింది, తయారైపోయింది. మీరు కూడా తయారు చేసుకుని తిని చూసిన తర్వాత నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్.